మాజీ మంత్రి కొడాలి నాని గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయనకు ముంబైలో సర్జరీ జరిగింది. కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఉన్నారు. అయితే ఆయన్ను కలవడానికి ఎవరూ రావద్దని వైఎస్ఆర్సీపీ నేత దుక్కిపాటి శశిభూషణ్ కోరారు. ఎక్కువ మంది వస్తే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అందుకే అభిమానులు, కార్యకర్తలు హైదరాబాద్ రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కొడాలి నాని హైదరాబాద్లో ఇటీవల ఒక రిసెప్షన్కు వెళ్లారు. ఒక సన్నిహిత మిత్రుడి కుమారుడి రిసెప్షన్ కావటంతో వెళ్లారు. కానీ ప్రస్తుతం డాక్టర్ల సూచనల మేరకు కోవిడ్ దృష్ట్యా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. అందుకే పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయన్ని కలవడానికి హైదరాబాద్ రావద్దని కోరారు. మరో 2 నెలల్లో కొడాలి నాని అందరికీ అందుబాటులో ఉంటారన్నారు. కొద్ది రోజుల క్రితమే ముంబై నుంచి హైదరాబాద్లోని తన ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన ఇంటికే పరిమితమయ్యారు. శుక్రవారం సాయంత్రం గచ్చిబౌలిలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన పెళ్లి రిసెప్షన్కు హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత ఆయన బయట కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కొడాలి నానిపై పలు కేసులున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆయనకు లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఆయన దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. అందుకే భూమి, నీరు, గాలి మార్గాల ద్వారా ఆయనపై నిఘా పెట్టాలని ఆదేశించారు. దేశం విడిచి పారిపోయేందుకు అవకాశం ఉన్న భూ, వాయు, జల మార్గాల్లో కొడాలి నానిపై పూర్తిస్థాయి నిఘా పెట్టాలని ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో కొడాలి నానిపై చాలా కేసులు నమోదయ్యాయి. వాటిలో కొన్నిటిలో 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అందుకే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సాధారణంగా ఎవరైనా నిందితులు దేశం విడిచి పారిపోతారని అనుమానం ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నోటీసులు జారీ చేస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.